హాయ్ ఫ్రెండ్, మీరు బిగ్ బాస్ ప్రోమో చూసారా? నేనైతే చూశాను. నబీల్ జూలు విదిలించాడు సోనియా మీద. సోనియా అక్క మాటలు అంటే ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం మధ్యలో వద్దు. సో ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ప్రోమో చూసినా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే నబీల్ సంచాలక్గా నిన్న అయింది కాబట్టి సో మేబీ సోనియా క్లాన్ వాళ్ళు అంటే అదే నిఖిల్ క్లాన్. నిఖిల్ అయితే ఏమో సోనియా ఉంది, అంత సోనియా అనిపిస్తున్నట్టే ఉంది కదా. సో గుడ్లు గడ్డి కింద దాచిపెట్టినట్టున్నారు. సో గడ్డి కింద దాచిపెట్టకండి, పైన పెట్టండి నబీల్ చెప్తున్నాడు. కానీ దానికి పృథ్వీ కానీ సోనియా కానీ కొంచెం నోరు పెద్దగా చేసి నువ్వు చదవయ్యా, రూల్ చదువు కనబడలే అని ఉన్నది, దాచిపెట్టకూడదని ఏం లేదు అనేది. అంటే సో నబీల్ వచ్చేసి డైరెక్ట్ ముందునే నువ్వు కొంచెం టోన్ తక్కువ చేసి మాట్లాడు, బెదిరిస్తున్నట్టున్నది, నువ్వు మెల్లగా చెప్పు, నేను మెల్లిగా మాట్లాడతా అని చెప్పిండు. యాక్చువల్గా ఇలా సోనియా ఎవరు మాట్లాడిందే లేదు ఇప్పుడు వరకు. ఎస్పీ మాట్లాడింది, వాళ్ళు గట్టిగా అరుచుకున్నారు. కానీ నిజంగానే సోనియా టోన్ కానీ సోనియా మాట్లాడే విధానం కానీ అవతలని డామినేట్ చేయాలని డామినేట్ చేసేలాగా ఉంటుంది. సో నబీలు స్ట్రేట్ ఫార్వర్డ్గా నువ్వు అట్లా అనడం మాత్రం నిజంగా నాకు సూపర్గా అనిపించింది. మరి మీకేమో అనిపించింది? సోనియాని అలా అనడం కరెక్ట్ అనిపించిందా లేదా? అతను నబీలు లేదు అలా అనుకున్నా ఉండాల్సిన అనిపించా? కామెంట్ చేయండి. ఆ తర్వాత గుడ్లన్నీ నిన్న అదే కోడి కింద నుంచి వచ్చినాయి. బట్ ఇప్పుడేమో మళ్ళీ పైనుంచి కూడా కొన్ని ఇసిరేస్తూ ఉన్నారు అనమాట. సో అదంతా కలెక్ట్ చేసుకోవడానికి గందరగోళం ఫైటింగ్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. ఆ తర్వాత సోనియా వెళ్ళి అభయ్ క్లాన్లో నెక్స్ట్ తీసుకొచ్చింది. అంటే నిన్న సంచాలక్ లేడు, సో ఎవరి గుడ్లు వాళ్ళే కాపాడుకోవాలి. సో అక్కడ గుడ్లు బుట్టలో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళ క్లాన్ మీద వీళ్ళు వాళ్ళ క్లాన్ మీద వెళ్ళి తెచ్చుకోవడానికి గుడ్లు అడిగారు. కానీ ఈరోజు సంచాలకు వచ్చిన తర్వాత నాకు తెలిసి సంచాలకు రూల్ పెట్టినట్టున్నాడు. ఆ బుట్టలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఆ బుట్టలేమి ముట్టకూడదు, ఇంకో క్లాన్ వాళ్ళు ముట్టకూడదు అని చెప్పినట్టున్నాడు, రూల్ పెట్టినట్టున్నారు సంచాలక్గా. అదే సంచాలక్ నబీల్ పెట్టినట్టున్నాడు ఆ రూల్. సో అప్పుడు వీళ్ళు అభయ్ క్లాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆడ ఉండడం వేస్ట్ అనేసి దాన్ని జస్ట్ ఫ్రీగా ఇచ్చిపెట్టి ఆ బుట్టలేమో అన్ని కోడిగుడ్లు పడేకాడికే వచ్చారనమాట వాళ్ళందరూ. సో అప్పుడు సోనియా ఏం చేసింది, అతి తెలివితో ఎవరు లేరు కదా అని పోయి పట్టుకొచ్చేసింది అన్ని. సో పట్టుకొచ్చి వచ్చినప్పుడు ఎస్పీ ఇంకా రూల్ బ్రేక్ సంచాలకు రూల్ బ్రేక్ చేసింది కానీ గట్టిగా వదులుతుంది అనమాట. సో ఆ తర్వాత ఎస్పీ బుట్ట మొత్తం తీసుకెళ్ళింది అనమాట. అంటే సో నిఖిల్ క్లాన్ అనేవి బుట్ట మొత్తం తీసుకొచ్చి మా దాంట్లోకి వేసింది. రూల్ ఫస్ట్ మీరు బ్రేక్ చేశారు కదా, ఇంకా సరే బ్రేక్ కానీ అన్నట్టు మొత్తం వాళ్ళ బుట్టనే చిన్నది ఉంటుంది, ఆ చిన్న బుట్ట మొత్తం తీసుకొచ్చి వేసేసింది. సో ఆ తర్వాత ఎస్మి ఫస్ట్ వాళ్ళే వాళ్ళు రూల్ బ్రేక్ చేసినప్పుడు మేమెందుకు బ్రేక్ చేయకూడదు అనుకుంటా బుట్ట మొత్తం తీసేసింది. తర్వాత ఇక నిఖిల్ హైపర్ అయిపోయింది అనమాట. హైపర్ అయిపోయి సరే చూసుకుందాం అన్నట్టు మీరు ఆడని చూసి ఎట్లా ఆడతారు అన్నట్లుగా ఇంకా ప్రేరణ అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటే గుడ్ల దగ్గర ప్రేరణ చేతులు లాక్కొని వెళ్ళిపోయి తన బుట్టలు వేసుకుంటాడు అనమాట. సో ఇంకా తర్వాత ఎస్మి నీకు రూల్ తెలిసినప్పుడు ఇక్కడ ఆగావు కదా అని ఏదో మాట్లాడుతున్నట్టు మేబీ ఎపిసోడ్లోనే మనకు అర్థమవుతుంది ఆ మాటలకు అర్థము. అంత అయితే క్లియర్గా అయితే అర్థం కదా ఎస్మి దేని గురించి మాట్లాడుతుందో. ఆ తర్వాత అబ్బాయి ఎస్మి అంటే బ్రేక్ ఇచ్చినట్టున్నారు. అబ్బాయి ఎస్మి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళే కదా స్టార్ట్ చేసింది, మరి అదేంది అంటే మళ్ళీ వాళ్ళే అంటే వీళ్ళు అనుకున్నట్టున్నారు నిన్న పృథ్వీ అంత హైపర్ అయిన తర్వాత అంతా ఫిజికల్గా ఎవరు వెళ్ళకూడదు. సో బుట్టల కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ వీళ్ళకే మళ్ళీ వీళ్ళు వాళ్ళు దొంగలించకూడదు అని మేబీ సంచాలక్ కానీ లేదా వీళ్ళే మొత్తం కలిపి కానీ అనుకునేటారు. ఎందుకంటే నిన్న పృథ్వీ చాలా హైపర్ చేశాడు కదా. సో మేబీ అట్లా జరిగినట్టుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే బ్రేక్ చేసినట్టున్నారు ఆ రూల్ని. సో అబ్బాయి అదే చెప్తున్నాడు. యాక్చువల్గా నిఖిల్ అన్నాడంట, మీరు నా దగ్గర రాకపోతే నేను మీ దగ్గర రాను అని అన్నానంట. యాక్చువల్గా అబ్బాయి అలా సందు కుదుర్చుకోవడం తప్పలేదు. ఎందుకంటే అబ్బాయి టీంకి ఫిజికల్ స్ట్రెంత్ లేదు, చాలా తక్కువ ఉంది. ఉన్న ఒక్క నబీల్ కూడా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిండు, సంచాలక్ అయ్యిండు. సో వీళ్ళ దగ్గర వాళ్ళతో పోలిస్తే వీళ్ళ దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ అస్సలు లేదు టు బి ఫ్రాంక్లీ. సో కొంచెం ఆయన వాళ్ళు ఏదో సంధి చేసుకుంటున్నారు, మేము నీ దగ్గరికి రాము, మీరు మా దగ్గరకు రాకండి, ఎందుకు వస్తున్నారు, ఎందుకు మీద అడుగుతున్నారు అనేసి.
నా పృథ్వీ వెళ్ళి అంత రచరచ చేసింది కదా, ప్రేరణ, ఆదిత్య, యశ్మి ముగ్గురు తలవన్నా కానీ ఆపలేక వేరు అనమాట. దాని కొరకు అబ్బాయి మేబీ వెళ్ళి అడిగినట్టున్నాడు, సరే అనుకున్నాను. కానీ నిఖిల్ అలా అంటుంటే, సరే మీరు నా దగ్గర రాకండి, నేను మీ దగ్గర రానా అంటుంటే, సోనియా పక్క నుండి నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు అలా అనకు అని. యాక్చువల్లీ ఇది కూడా తప్పు కాదు, ఎందుకంటే గేమ్ పరంగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు గెలవాలని ఉంటుంది. అబ్బాయి వీక్నెస్ ఏంది, అబ్బాయి క్లాన్ వాళ్ళ వీక్నెస్ స్ట్రెంత్ లేదు. ఇక్కడ నిఖిల్ వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళకి స్ట్రెంత్ ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, కాబట్టి వాళ్ళు దాని మీద డిపెండ్ అవుతారు. సో అలా అనడంలో యాక్చువల్గా తప్పైతే లేదు సోనియా. సో వాళ్ళ స్ట్రెంత్నే వద్దనుకో ఎట్లా సందు కూర్చుకుంటారు, కాదు కదా. సో అలా అనడం తప్పు కాదు. కానీ ఆ తర్వాత నిఖిల్ ఓకే చెప్పినట్టున్నాడు, అంటే నిఖిల్ సరే మేము మీ దగ్గర రాను, మీరు మా దగ్గర రాకండి అని ఇరుక్లేని వాళ్ళు సందు కూర్చుకుంటున్నారు. కానీ ఆ తర్వాత బ్రేక్ చేయడం తప్పు అవుతుంది. మరి అది ఎలా అయినా అసలు సంచాలక్ పెట్టాడా రూలు, లేదా సంచాలకు క్లాన్ చీఫ్స్ ముగ్గురు కలిపి తీసుకున్నారా, లేదా క్లాన్ చీఫ్స్ తీసుకుంటే సరే మీ ఇష్టం అనేసి సంచాలక్ అన్నారా, ఆ రూల్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఎపిసోడ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ ఇద్దరు చీఫ్లు సంధి కూర్చుకున్న తర్వాత సోనియా బ్రేక్ చేసిందంటే మాత్రం సోనియా తప్పవుతుంది. ఒకవేళ నిఖిల్ ఇంకా క్లారిటీ ఇచ్చలేడు, అబ్బాయి ఊరికే చెప్పిండు వదిలేసిందంటే మాత్రం మేబీ అది సోనియాకి తప్పు కాకుండా పోవచ్చు. సో మళ్ళీ ఇంకా ప్రేరణ వచ్చేసి పృథ్వీతో అంటా ఉందన్నమాట, అక్కడ మా వాళ్ళు ఎవరు లేరు, ట్రస్ట్ చేశాము, ఎందుకంటే మేము రాకపోతే మీరు రారని ట్రస్ట్ చేశాము మేము, కానీ సోనియా ఏమో అన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంది, అక్కడ స్టార్ట్ అయింది మొత్తం గొడవ అన్నట్టు ప్రేరణ పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే పృథ్వీ అక్కడ గేమ్లో ఉన్నాడు అప్పుడు. తర్వాత నబీలు సీతతో, నబీల్ వచ్చేసి సీతతో అంటున్నాడు, అంటే చెప్తున్నాడు సీతకి, చల్ నువ్వెవరు, నువ్వేమో డానా బిగ్ బాస్ అంటే సోనియా గురించి చెప్తున్నాడు సీతతో, ఆమె టోన్ గురించి. టోన్ అయినా అట్లా ఇట్లా నీకెలా తెలుసు అంటది, మెల్లగా మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను, అవసరమైతే అండి అని కూడా మాట్లాడతాను. కానీ తను టోన్ పెంచుకొని అలా మీద పడిపోవడం ఏంటి, తనేమన్నా బిగ్ బాసా లేకపోతే డానా అని నబీలు మాట్లాడుతున్నామాట. బట్ యాక్చువల్గా అయితే నాకు నబీల్కి సోనియా పడితే చూడాలనుంది, ఎందుకంటే నబీల్ ఎప్పుడు క్రాస్ అవ్వడు లిమిట్ని, కానీ సోనియా ప్రతిసారి క్రాస్ అవుతుంది. సో ఈ ఇద్దరు పడితే నబీల్ తన టెంపర్మెంట్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది, అండ్ నబీల్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ చెప్పలేము, సోనియా అంత వీక్ ప్లేయర్ ఏం కాదు, అండ్ మైండ్తో చాలా వాతావరణం రికార్డర్లో పెట్టే ఆవిడ, అంటే తన వర్డ్స్ చాలా హార్ష్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు విష్ణుప్రియని ఎలాగైతే ఫ్యామిలీ అది అన్నదో అదే మాట నబీల్ అనింటే నబీలు అంత సైలెంట్గా ఉండేవాడు కాదు, రచ్చరచ్చ చేసేవాడు, ఇంకా మీదికి వెళ్ళినవాడేమో. అంటే ఆ అబ్బాయి ఒక మన పల్లెటూరులో పెరిగిన లేదా మన గల్లీలో ఉండే అబ్బాయిలాగే. సో అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ అది ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈమె ప్రతిసారి ఫ్యామిలీ మీదకి వెళ్తుంది సోనియా, అండ్ పర్సనల్గా నీ క్యారెక్టర్ అది, నీ క్యారెక్టర్ ఇది, నీకు మెచ్యూరిటీ లేదు, నువ్వు పిల్లగాడివి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అనమాట. సో నామినేషన్లో ఒక్కసారి ఇద్దరికి ఏదైనా గట్టిగా ఇట్లాంటి పాయింట్ మీద ఇప్పుడు సంచాలక చేస్తున్నాడు కాబట్టి సోనియా వచ్చేసి నువ్వు సంచాలక ఫెయిల్ అయ్యావు అది అనేసి దాంట్లో ఏదైనా గొడవ పడుతూ కూడా ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే నబీల్ ప్రాపర్గా మాట్లాడగలుగుతాడా లేదా మనకు కూడా బాగా అర్థమవుతుంది అన్నమాట. సో అదనమాట ఇప్పటికేదో జరిగింది. అండ్ ఈ సీజన్ ఇప్పుడు ఊపందుకున్నాయా ఫైట్స్ గొడవలు అన్నీ, అండ్ ఎవరి క్యారెక్టర్లు ఏంటి ఎట్లా ఉన్నాయో మొత్తం తెలుస్తుంది. నాకైతే నిన్న ఎపిసోడ్లో కూడా ఇప్పుడు కూడా సోనియా యశ్మి బాగా అనిపించారు, ఎందుకంటే ఆడవాళ్ళైనా కానీ వాళ్ళు ఎక్కడ ఏం కంప్లైంట్ చేయట్లేదు. అండ్ పృథ్వీ యాజ్ యూజువల్గా చాలా చండాలంగా ఆడిండు. అండ్ ఆదిత్య వంగారు మీకు అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆదిత్య వంగారు ఊరికే ఏదో ఆట పట్టించారు, కానీ వాళ్ళ ప్లాన్ దగ్గరికి వెళ్ళి ఒక్క గుడ్డు కూడా దొంగతనం చేయలేదు నేను చూసినంత వరకు. మరి లైవ్లో ఏమైనా అయిందో మనకు తెలియదు. అండ్ సో ఇంకా పృథ్వీ అయితే యాజ్ యూజువల్గా అగ్రెషన్తో 10 మంది వచ్చిన కొట్టుతాం తీరమ్మడు. సో ఎలా పడితే అలా ఆడాడు, కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేకుండా. అండ్ బూతులు, ఎఫర్ట్స్, సిగ్నల్స్, బొక్క అది అని చాలా చండాలంగా చేస్తున్నాడు. మరి చూద్దాం, అందుకని నాకు తెలిసి నబీల్ రూల్ పెట్టినట్టున్నాడు అది, కానీ మళ్ళీ వాళ్ళే బ్రేక్ చేసినట్టున్నారు. అదే నిఖిల్ ప్లాన్ వాళ్ళు చూద్దాం. మరి ఇప్పటికైతే ప్రోమోలు ఇంతే తెలుస్తుంది, ఇంకా ఎపిసోడ్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాయ్. అండ్ నా రివ్యూ అని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ. అండ్
కామెంట్ పెట్టండి, మీకు నబీల్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది లేదు, అది మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎస్పీ సోనియాల ఆటలు తీరు కూడా ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరు కోటేస్తున్నారు అనేసి కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.